అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారిని. నా పేరు లత. మేము ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రస్తుత నూనె పంటల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ పంటలో అధిక నూనె శాతం వస్తది. 4-5 హ్మ్. అంటే 5 వంతులు అధిక నూనె దిగుబడి అవుతది మనకు. ఇందులో ప్రకృతి వైపరీత్యాల నుంచి గూడా ఈ ఈ పంట తట్టుకుంటది. అంతేగాకుండా కోతుల బెడద మరియు దొంగల బెడద ఇట్లాంటివి ఉండదు. చీడపీడలను గూడా తట్టుకుంటది. ఒకసారి వేసుకున్నట్టయితే 30-35 సంవత్సరాలు మనకి పంట దిగుబడి తీసుకోవచ్చు. కాబట్టి రైతులు ఇతర పంటలు కంటే గూడా ఈ పంట గూడా సాగు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలని చెప్పేసి మేము అందరినీ కోరడం అయితుంది. ప్రస్తుతం ఈ కొనుగోలు పద్ధతి ఏంటంటే కంపెనీ వారే తీసుకుంటారు. మధ్య దళారులు ఎవరు ఉండరు. కంపెనీ వారే డైరెక్ట్ రైతు నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. ముందు ఫస్ట్ ఏంటంటే ఈ పంట పెట్టుకోదలిచిన రైతులు తమకు వాటర్ సోర్సు సమృద్ధిగా ఉండాలి. నీరు సమృద్ధిగా ఉండి మరియు వాళ్ళ భూమి మంచి అంటే చౌడు భూమి గాకుండా నీరు నిలవని మంచి భూమి ఉండాలి. అట్లా ఉన్న రైతులు ముందుకొచ్చినట్లయితే వారికి మేము రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాయితీకి సంబంధించి ఏంటంటే మొక్కలకి మేము రూ. 193 ఒక చెట్టుకి సబ్సిడీ ఇస్తాము. అంతేగాకుండా డ్రిప్‌కి గూడా సబ్సిడీ ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్‌కి. ఒక ఎకరానికి రూ. 9,650 రాయితీ మొక్కలకి వస్తుంది రైతుకి. అంతేగాకుండా డ్రిప్పుకి సంబంధించి గూడా ఒక రూ. 15,000 రాయితీ వస్తది. ఇవే కాకుండా సంవత్సరానికి 4,200 పంట యాజమాన్యానికి 4,200 చొప్పున 4 సంవత్సరాలు ఇస్తాం. 4 సంవత్సరాలు రైతుకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఒక 4-5 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులు ఈ పంటను సాగు చేసుకోవాల్సిందిగా మేము కోరడం అయితుంది. ఇది ఆల్రెడీ చెప్పి ఉన్నాము. ఇది బహువార్షిక పంట. ఒకసారి పెట్టుకొని రైతులు పెట్టుకున్నట్లయితే 30-35 సంవత్సరాలు దాకా దిగుబడి వస్తది. 3వ సంవత్సరం నుంచి మనము దానికి పూతని ఉంచాలి. 1-3 సంవత్సరాల వరకు పూతని తీసేయాలి. చెట్టు మంచి ఎదుగుదల కోసము ఆ పూతని తీసేసి 4వ సంవత్సరం మనము పంట గెలలు తీసుకోవాలన్నమాట. 4వ సంవత్సరం నుంచి మనకి 30-35 సంవత్సరాల వరకు గూడా దిగుబడి తీసుకోవచ్చు. అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి మనకు గెల్ల కోత వస్తది. మార్కెట్ ప్రైస్ గూడా మనకి ప్రస్తుతమైతే రూ. 18,052 18,052 ఉంది ప్రైజు. కాబట్టి రైతులు ఈ దిశగా రావాలని జెప్పేసి కోరడం అయితుంది. కాబట్టి రైతులు ఆయిల్ పామ్ పంటను సాగు చేసే దిశగా రావాలని జెప్పేసి కోరుతున్నాము. దీనికి రాయితీ ప్రభుత్వం నుంచి మొక్కలకి మరియు డ్రిప్ ఇరిగేషన్‌కి రాయితీ ఉంది. మరియు వాళ్ళు పంట యాజమాన్యం కొరకు గూడా 4,200 చొప్పున 4 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ దిశగా రావాలని జెప్పేసి కోరుతున్నాము. అంతేగాకుండా వాళ్ళకి ఆదాయం గూడా ఎకరానికి కనీసం వాటి ఖర్చు 30-40 వేలు వచ్చినా గానీ ఆదాయము 1,00,000-1,50,000 వరకు వస్తుంది. కాబట్టి రైతులు ఆలోచించాలి. ఈ పంట పెట్టుకునే దిశగా రావాలి. మన జిల్లాలో ఇప్పటివరకు 2,280 ఎకరాలు మనము ఇప్పటివరకు ప్లాంటేషన్ చేయించడం జరిగింది. అందులో ప్రెజెంట్ ఈ సంవత్సరము ఒక 400 ఎకరాల వరకు గూడా గెలల కోత రావడం జరుగుతుంది. ప్రెజెంట్ ఇప్పుడైతే ఒక 5 మంది రైతులు కట్ చేశారు. మొదటి కోత అయింది. వాళ్ళని చూసి కూడా వేరే రైతులు ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. ధన్యవాదాలు.